ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 years బెల్లమన్న అనుపమా పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన సినిమా కిష్కింధపురి. రాక్షసుడి ముందు బెల్లమన్నకి పెద్ద హిట్ సినిమా పడలేదు. రాక్షసుడు సూపర్ హిట్ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కూడా ఇంకొకటి పడలేదు. మరి మళ్ళీ ఈ కాంబో ఇంకో సూపర్ హిట్ కొట్టారా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. వెల్కమ్ టు 360 Hub రివ్యూస్. కథగా చెప్పుకుంటే కిష్కింధపురి అనే ఒక కంపెనీ వాళ్ళు మనుషుల భయం పోగొట్టడానికి హర్రర్ హౌసెస్కి తీసుకెళ్తూ ఉంటారు. అందులో భాగంగా సువర్ణమాయ అనే రేడియో స్టేషన్కి 11 మందిని తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏమైంది, తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. డెఫినెట్గా ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇది ఏ రాజుగారి గదియో లేదా గంగా లాంటి స్టోరీ అని అనుకుంటారు. బట్ ఇది తప్పని ప్రూవ్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ లేట్ చేయలేదు. స్టార్ట్ అయిన 10 minutesలోనే మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్ అంతా డెత్స్ని మోస్ట్ హారఫిక్ వేలో డిజైన్ చేసుకున్నారు. డెఫినెట్గా సినిమా చూసాక కూడా కాసేపు అవి మన కళ్ళ ముందు భయపెడుతూనే ఉంటాయి. డెత్స్ అండ్ డెత్ వెనకాల మిస్టరీని ప్యారలల్గా డ్రైవ్ చేశారు. ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్తో ఇంటర్వెల్ బ్యాంగ్. ఫస్ట్ హాఫ్ తర్వాత ఎలాంటి ఆడియన్స్కి అయినా ఏముంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది అవ్వగలనే దయ్యం రివీల్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ డైరెక్టర్ విజన్కి మాత్రం హెడ్స్ ఆఫ్. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సైతం భయం పుట్టించేలా ఉంటాయి. అక్కడ వచ్చే 2 ట్విస్టులు మాత్రం ఫెంటాస్టిక్. ట్విస్ట్ని రివీల్ చేసిన వే కూడా డెఫినెట్గా థియేటర్లో విజిల్ వర్తీ మూమెంట్స్. క్లైమాక్స్ కొంచెం రొటీన్ అయినా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ హారఫిక్ ఫీల్ని క్యారీ చేసేలా ఉంటుంది క్లైమాక్స్. లాస్ట్లో పార్ట్ 2 కోసం పెట్టిన క్లిఫ్ హ్యాంగర్ అయితే అరాచకంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో శ్రీకాంత్ అయ్యంగర్ అండ్ భద్రం గారి మధ్య వచ్చే ఒక సీన్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. అక్కడ డైరెక్టర్ రైటింగ్కి డెఫినెట్గా ఓవ్ అనాల్సిందే. ఈ సీన్ మాత్రం మనల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది పక్కా. కావాలంటే మీరు సినిమా చూశాక కామెంట్స్ రూపంలో చెప్పండి ఆ సీన్ మీకు ఎలా అనిపించిందో. ప్రతి ఒక్క డెత్కు ముందు వచ్చే రేడియో వాయిస్ వల్ల చిల్స్ వస్తాయి. ఆ వాయిస్తోనే సగం భయపెట్టేశారు. స్టోరీ కొత్తది కాకపోయినా స్క్రీన్ ప్లే మాత్రం ఏమైనా రాశారా? ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంట్రిగ్యూయింగ్గా ఉంటుంది. అనుపమా గారు రాక్డ్ రియలీ. సెకండ్ హాఫ్లో దయ్యంగా భయపెట్టేశారు. త్రూ అవుట్ ద ఫిలిం తన క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది. మంచి వేరియేషన్స్ని చూపించారు. సుదర్శన్ గారు మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. ఉన్నంతలో బాగా నవ్వించారు. హైపర్ ఆది గారి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువైనా ఆయన పంచెస్ నవ్విస్తాయి. చాలా రోజుల తర్వాత ప్రేమ గారు మదర్ రోల్లో కనిపించారు. ఆవిడ రోల్ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. త్రూ అవుట్ ద ఫిలిం బెల్లమన్న నిలబెట్టేశారు. ఆయన యాక్టింగ్ ఫిలింకి చాలా మారుతుంది. ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టేశారు. డైరెక్టర్ కౌశిక్ గారు యూ రియల్లీ రాక్డ్ అండి. హారర్ సినిమాలకి ఈ మూవీ ఫ్యూచర్లో ఒక రెఫరెన్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ఫెంటాస్టిక్గా పిన్ టు పిన్ ఎగ్జిక్యూట్ చేశారు. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా అది అస్సలు మనకి కనిపించదు. ఆయన విజన్కి మాత్రం థియేటర్లో అందరూ మ్యాడ్ అయిపోవాల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు బీజిఎం దుమ్ము లేపారు. ఎవ్రీ సీన్ని బాగా ఎలివేట్ చేశారు. హీస్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. సినిమాటోగ్రఫీ బాగుంది. షో స్టీలర్ మాత్రం డెఫినెట్గా ఎడిటర్ నిరంజన్ గారు. అస్సలు ఈవెన్ 1 minute కూడా బోర్ కొట్టకుండా ఆయన సినిమాని కట్ చేసిన విధానానికి మాత్రం హెడ్స్ ఆఫ్. ఈ సినిమా తర్వాత ఆయన డెఫినెట్గా పెద్ద పెద్ద ఎడిటర్స్ లిస్ట్లో చేరిపోతారు. అండ్ పెద్ద సినిమాలకు కూడా వర్క్ చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్యూర్గా ఉన్నాయి. నాకైతే సినిమాలో ఒక్క నెగిటివ్ కూడా కనిపించలేదు. సో నో నెగిటివ్స్. ఆఫ్టర్ మయూరి దిస్ ఇస్ ద బెస్ట్ హర్రర్ కంటెంట్. దట్ టు తెలుగులో స్ట్రైట్ ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్కి, యూత్కి, స్టూడెంట్స్కి అందరికీ నచ్చే సినిమా. దీనికి మేమిచ్చే రేటింగ్ 4/5. చాలా తక్కువ రోజుల్లోనే మన ఛానల్లో ఒక మంచి హారర్ లవ్ స్టోరీ రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.